ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం ఇడ్లీ పల్లీ చట్నీ. కిలో రవ్వను తీసుకొని ఇలా మంచిగా నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన మినపప్పుని గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరిన తర్వాత రవ్వను ఇలా ఒక క్లాత్లో వేసి ఇలా నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత అన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇలా క్లాత్ని చుట్టుకోవాలి. చుట్టుకుంటే నీటి ఉన్న ఆ కొద్ది శాతం కూడా మొత్తం వెళ్ళిపోతుంది. వాటర్ ఏమీ లేకుండా మనం గట్టిగా ఇలా క్లాత్ని తిప్పితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా నీటి శాతం ఏది లేకుండా పిండి ఇలా వస్తుంది. ఈ పిండిలో మనము ఈ గ్రైండర్ చేసుకున్న మినపప్పు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ రెండు మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఓవర్ రాత్రంతా అలా మూత పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మార్నింగ్ ఇలా పొంగుతుంది పిండి. కొద్దిగా పిండిని తీసుకొని దాంట్లో మనం 1 టీ స్పూను సాల్ట్ని, కొద్దిగంత చిటికెడు వంట సోడాని కూడా కలుపుకోవచ్చు. అది మన చాయిస్. ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రల పైన ఇలా క్లాత్ వేసి ఇడ్లీ వేయడం వల్ల ఇడ్లీ అనేది గిన్నెకు అంటుకోకుండా వస్తుంది. ఈ క్లాత్ని కొంచెము పచ్చిగా చేసి వాటర్లో ముంచి ఈ గిన్నెల పైన వేసి ఇందులో ఇడ్లీ పిండిని వేయాలి. ఈ విధంగా వేసి ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసి కిందికి వాటిపైన ఈ గిన్నెలను అమర్చాలి. అమర్చిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టాలి. మీడియంలా పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్ అంత ఆయిల్ పోసి వేయించుకోవాలి. 1 గరిటెడు పల్లీలు, 2 గరిటెల పుట్నాల పప్పు తీసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకొని దీంట్లో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీ పాత్ర ఇలా ఇడ్లీ మెత్తగా వస్తుంది. ఈ పాత్రల నుంచి ఇడ్లీలను తీసుకోవాలి. ఇలా మెత్తగా వస్తుంది. ఇలా క్లాత్ నుంచి ఇలా అనంగానే అవి అన్నీ మొత్తం విడిపోతాయి క్లాత్ నుంచి. ఇడ్లీ రెడీ. ఇడ్లీ అండ్ చట్నీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.